మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి సార్వత్రిక సమరంలో దాదాపుగా షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో, దాంతోపాటు ఈ యొక్క షాద్నగర్ పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ హవా స్పష్టంగా కొనసాగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో సుమారుగా నేను ఒక 20-25 గ్రామాలు పర్యటించడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు కూడా, ఇతర పార్టీల వాళ్ళు పెట్టినటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈరోజు మోడీ పరిపాలన మళ్ళీ కావాలి, ఈ దేశంలో మోడీ వస్తేనే సుపరిపాలన అందుతుందనే ఒక లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలపడం నిజంగా ఇది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సుపరిపాలన కొరకు వాళ్ళు మోడీకి పట్టం కట్టాలని చెప్పి వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉందో నిజంగా ఇది మంచి మార్పుకు శుభచేతకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అరుణమ్మ గారు 1,00,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణనీయమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. ఖచ్చితంగా అనేక సీట్లు భారతీయ జనతా పార్టీ ఈరోజు కైవసం చేసుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని విధాలా సహకరించినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా, మా నాయకులందరికీ కూడా, అట్లాగే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్లమెంటు ఎలక్షన్ 13 తారీఖు జరిగిన విషయాన్ని పురస్కరించుకొని షాద్నగర్ నియోజకవర్గ 6 మండలాలు, 2 మున్సిపాలిటీల ప్రజలకు, కార్యకర్తలకు, పెద్దలకు, మహిళలకు, యువకులకు ముందుగా వారికి అందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి నిన్న ఎలక్షన్ ఏదైతుందో మోడీ హవా బ్రహ్మాండంగా పనిచేసింది. ఆయన పథకాలు ప్రతి ఇంటికి చేరినాయని ప్రజలు తెలుసుకోవడం జరిగింది. ఇలా ఒక బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి బీదల కోసమే అన్ని కార్యక్రమాలు, ఇలా ఒక బీద కుటుంబంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీర్చేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ మా ప్రజానీకం తెలుసుకున్న కనుక ఈరోజు కేఆర్ నమ్మ మరి మహబూబ్ నగర్లో నీళ్లు నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు చేసి, పాదయాత్ర చేసి ఎన్నో సేవలు చేసినటువంటి మరి కేఆర్ నమ్మకు టికెట్ రావడం జరిగింది. ఒక మహిళ అయినప్పటికీ కూడా మొత్తం 7 నియోజకవర్గాలు బ్రహ్మాండంగా తిరిగి అలసట లేకుండా అన్ని మండలాలను కవర్ చేసినటువంటి నాయకురాలు. మహిళలు మొత్తం నా మహిళలకు ఇచ్చిందని భావనతోటి మహిళా సోదరి మండలందరూ కూడా ఆమెకు ఓటు వేయడం జరిగింది. అట్లాగనే రైతులు, ఇలా ఈ భారతదేశంలో రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఇలా పేద రైతులకు రైతు బంధిస్తూ ఫర్టిలైజర్ మీద సుమారు సంవత్సరానికి 18,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చినటువంటి నాయకుడు కనుక రైతు సోదరులంతా కూడా ఆదరించి, అభిమానించి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయితే ఈ దేశాన్ని ఒక దిక్సూచిగా నిలబెడతాడు, ప్రపంచ అగ్రగామిగా నిలబెడతాడు, పేదవారికి అండగా నిలుస్తాడనే భావన ప్రతి ప్రజానికి కలిసింది కనుక ఆ దిశగా నిన్నటి ఎలక్షన్ 13 నాడు బ్రహ్మాండంగా యువత బాగా నడుము కట్టింది. యువతను ఇలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, అభినందించిన అవసరం ఉంది. ఎక్కడ యువత ఉన్నా మాకు వేయడం జరిగింది. దాంతోపాటు మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు ఎక్కడ చూసినా మోడీ 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 ఉండాలి, ఈ దేశానికి మోడీ అవసరమనే విధానంతో చేసిన కనుక మరి మరొకసారి మా నియోజకవర్గ ప్రజానీకానికి ఓటేసిన ప్రతి వారికి, ఓటు వేయని వారికి కూడా మా అభినందనలు. ఎందుకంటే మాకు నరేంద్ర మోడీ అభిమానులందరూ ఇలా ఇంటింట ఉన్నారు కనుక మా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, మరొకసారి పెద్దలు ఎవరైతుందో వాళ్ళకు పాదాభివందనలు తెలుపుతూ, చిన్నలకు అభినందన తెలుపుతూ మాకు ఆదరించి, అభిమానించి మరి కేఆర్ నమ్మను సుమారు 1,00,000 పైచులు గెలిపించే దిశగా ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని బూతులలో 252 బూతులలో కూడా మంచి మెజార్టీ రాబోతుంది కనుక
ఆ దిశగా మా నియోజకవర్గ ప్రజానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం కూడా ధన్యవాదాలు తెలియ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు అందబాబాయ్ గారు, అదేవిధంగా భూపాలాచారి గారు, వెంకటేష్ గుప్తా గారు, మహేందర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, శ్రీశైలం, అదేవిధంగా భూషణ్, నందిగామ మండల అధ్యక్షులు చెన్నయ్య, సీనియర్ నాయకులు ఋషికేశ్ జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర యువ నాయకులు వంశీకృష్ణ గారు, అదేవిధంగా కృష్ణయ్య, శేఖర్. మీ రెఫరెండంలో కాంగ్రెస్కు ఇక్కడ స్థానం లేదు, ఇక్కడ లేదు, కేంద్రంలో లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ యొక్క ఎన్నికల్లో పూర్తిగా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయిన పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు ఎంత బీఆర్ఎస్ పార్టీ మీద కోపంగా ఉన్నారు అంటే ఈ యొక్క ఎన్నికల్లో 6 నెలలు కూడా కాలేదు, పూర్తిగా ఇలా పార్టీ డౌన్ అయిపోయింది. జూన్ 4 తర్వాత ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి అనేది నిజంగా కూడా పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు మరి ఇక్కడ ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ఓటర్ సరళిని బట్టి, మరి కార్యకర్తల యొక్క మనోభావాలను బట్టి చూస్తే మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది ఒక కలగానే నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ యొక్క ఎన్నికల్లో ఏదైతే జరిగిందో మరి ఓటేసి గెలిపించిన అందరికీ మరోసారి మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, మోదీ పాలనలో, సుపరిపాలనలో తెలంగాణలో కూడా ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక విశ్వాసం ఉంది. ముఖ్యంగా RRR ఏదైతే ఉందో అంటే కేంద్రం 25,000 కోట్ల రూపాయల నిధులు మరి ఈ యొక్క రింగ్ రోడ్డును కలుపుకుంటూ జరిగేటువంటి నిర్మాణం ఇప్పటికే 14,000 కోట్లు నార్త్ రీజనల్ రింగ్ రోడ్కు డబ్బులు ఇవ్వడం, అలొకేషన్ ప్రారంభమైంది. అదేవిధంగా సౌత్కు సంబంధించినటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క రింగ్ రోడ్లో తప్పకుండా కూడా మోదీ ప్రభుత్వం వస్తుంది, దీన్ని పూర్తి చేస్తుంది. దాని తర్వాత తెలంగాణ యొక్క రాజకీయాలే అంటే అభివృద్ధి రూపురేఖలు పూర్తిగా మారిపోతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మరోసారి ఈ యొక్క ముఖ్యంగా మా మహబూబ్నగర్ పార్లమెంటులో కష్టపడినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు, మరి షాద్నగర్ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సమిష్టి నాయకత్వంలో ఈరోజు పార్టీలో సీనియర్లు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక మండలాన్ని ఇన్ఛార్జిగా తీసుకొని ఈరోజు అందబాబాయ్ గారు టౌన్, మనోహర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి అన్న కొందూరును మండలానిగా, నేను కొత్తూరు మున్సిపాలిటీని, భూపాలాచారి గారు మరి చౌదరగూడ ఇన్ఛార్జిగా, విష్ణువర్ధన్ రెడ్డి కేశంపేట ఇన్ఛార్జిగా, అదేవిధంగా నందిగామ నరసింహగౌ మన యొక్క అశోక్ గౌడు, అదేవిధంగా ఫరూక్నగర్ మరి మన యొక్క వెంకటేష్ గుప్తా, ఇలా సీనియర్లు అందరం కూడా ఈ యొక్క ఎన్నికల్లో మరి ఒక పని విభజన చేసుకొని ఒక సమిష్టిగా మా మండలాధ్యక్షుల యొక్క నేతృత్వంలో ఇక ఎన్నికల్లో కష్టపడేటువంటి కార్యకర్తలకు మరి వాళ్ళందరూ కూడా మరోసారి, ఎందుకంటే పోలింగ్ బూత్ స్థాయిలో కూడా నాయకుడు మరి ఒక అభిమానంతో పార్టీ యొక్క మోడీ మరి పార్టీని ఈసారి ఒక అవకాశం వచ్చిందని చెప్పేసి మరి గత 45 రోజుల నుంచి కష్టపడేటువంటి షాద్నగర్ నియోజకవర్గంలోని గ్రామ కార్యకర్తలకు నిజంగా కూడా అందరికీ కూడా అంటే ఈ ఎన్నికల్లో మేము ఏదైతే లీడ్ వస్తుందో ఇక్కడ షాద్నగర్లో తప్పకుండా మాకు లీడ్ వస్తుంది. ఈ యొక్క లీడ్ కారణం ఒకవైపు మోడీ అరుణక్క, దానికి మరో కారణం కార్యకర్తల యొక్క సమిష్టి యొక్క కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో మాకు 43,000 ఓట్లు వచ్చాయి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో. మరి వాస్తవంగా ఈసారి ఈ 5 సంవత్సరాల్లో మోదీ యొక్క పేరు కావచ్చు, మోదీ యొక్క పథకాలు కావచ్చు గ్రామ గ్రామానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు మరి మోదీ యొక్క సుపరిపాలనతో ఒక మంచి ఓటును మెజార్టీతో ఈ యొక్క షాద్నగర్లో రాబోతూ ఉన్నాయి. సో ఈ యొక్క మెజార్టీ కావచ్చు, ఈ యొక్క సమిష్టి కృషి అనేది ఇది అందరి కార్యకర్తల యొక్క కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కష్టపడేటువంటి మా కార్యకర్తలను కూడా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులు కూడా ముఖ్యంగా మా వైపు ఏదైనా ఉన్నా మరి ఒక జాతీయవాదం కోసం మరి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా మాకు వెన్నంటి ఉండి మరి మాకు కూడా మా యొక్క ఆలోచన ప్రజల వరకు తీసుకుపోయినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు, వారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాము. ఈ యొక్క లోకసభ ఎన్నికల్లో మే 13లో జరిగినటువంటి ఎన్నికల్లో పాల్గొని
మరి ఓటేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా పాలమూరు పార్లమెంట్లో పాల్గొని ఓటేసిన ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకటువంటి మరి నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ఎన్నికలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా కూడా 12 నియోజకవర్గాల్లో 12 పార్లమెంట్లు గెలవబోతూ ఉంది. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన తెలంగాణలో కావాలి. కేవలం 4 సీట్లు ఇస్తేనే గత 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి నిధులు రాష్ట్ర అభివృద్ధి కోసం అందించారు. ఈసారి నేరుగా మరి తెలంగాణ నుంచి మోదీ ఏదైతే పిలిపించారో 400 పైన సీట్లు ఇవ్వాలని, దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు అందించినటువంటి మరి పేదలకు అందించినటువంటి ఫలాలు పొందినటువంటి లబ్ధి పొందినటువంటి పేదలందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో మరి మోదీ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి ఎన్నికల్లో పాల్గొని మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపేయడానికి పాల్గొన్నట్టు వాళ్ళందరూ కూడా మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా కార్యకర్తలు గత 45 రోజులుగా మరి భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త ఈరోజు మోదీ గారి సందేశాన్ని ఇంటింటికి తీసుకొని పోయి కార్యకర్తలు, నాయకులు ఎండనక మరి ఎంతో కష్టపడి శ్రమించినటువంటి కార్యకర్తలు కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్లో పాల్గొన్న ఏదైతే ఉందో ఈరోజు ఈ యొక్క మహబూబ్నగర్లో భారీ మెజార్టీతో డీకే అరుణ గారు గెలవబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంటుకి సంబంధించి చూసుకున్నప్పుడు మోదీ గారి యొక్క గత 2 సార్ల నుంచి కూడా ఇక్కడ నుంచి అవకాశం ఇవ్వలేదు. ఈసారి మరి పార్లమెంటు ప్రతినిధిగా అన్నమ్మను పంపించాలనేటువంటి ఒక బలమైనటువంటి సానుకూలమైనటువంటి ఈ యొక్క ఓటింగు నిన్న మహబూబ్నగర్లో జరిగిందనేది మరి విశ్లేషకులు మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఆమె యొక్క నేపథ్యం ఏతుందో ఒక బలమైనటువంటి నాయకురాలు, మరి గెలిస్తే పాలమూరు జిల్లాకు మరి అభివృద్ధి జరుగుతుంది ఉమ్మడి జిల్లాకు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మి అది పార్టీలకు అతీతంగా మరి ఓటు వేశారని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి రెఫరెండం అని చెప్పేసి చెప్పారు. మరి జూన్ 4 తర్వాత ఎలాగో రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో మళ్ళీ తిరిగి ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ నుంచి 12 సీట్లు వస్తాయి. మరి రేవంత్ రెడ్డి గారు తన మాట ఏదైతుందో, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి మోసం చేసి మరి మన ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చివరికి రాజకీయాల్లో ఒక భారతీయ జనతా పార్టీ మీద ఒక దుష్ప్రచారాన్ని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పి, రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పి మరి పదే అబద్ధం చెప్పిన తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ చెప్పినటువంటి తప్పుడు విధానాలకు మరి వాటిని నమ్మకుండా ఇవాళ మోదీ యొక్క గ్యారంటీ, మోదీ యొక్క సుపరిపాలన, మరి మోదీ ఇవాళ కోరుకున్నటువంటి ప్రజలు కోరుకున్నటువంటి ఒక భవ్యమైనటువంటి రామ మందిరం మరి యొక్క అయోధ్యలో నిర్మాణం చేసి ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మరి మేమందరం పొందాం. మా ఆశీస్సులు ఈ యొక్క ఎన్నికల్లో ఓటు రూపంలో మోదీ గారికి వేస్తామని చెప్పేసి ఇలా తెలంగాణ స్పష్టంగా ఉంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క రెఫరెండం మీద నిలబడతారా? నిలబడకపోయినా జూన్ 4 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ లాగా తెలంగాణలో కాంగ్రెస్లో కూడా ఇలా కోరు కాంగ్రెస్కు బీటీ కాంగ్రెస్కు మధ్యలో వార్ జరుగుతున్న సందర్భం. మరి రెఫరెండంలో రేవంత్ రెడ్డి గారు ఎలాగో ప్రజలు వ్యతిరేకమైన తీర్పిస్తారు. మరి వారు ఏదైతే ఉందో కనీసం ఈ నెల రోజుల్లోనైనా మరి తన యొక్క నిలబెట్టుకున్నటువంటి మాటలు ఏదైతే ఉందో, రైతుల యొక్క బోనస్ కావచ్చు, లేకపోతే రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో మరి వాటినన్నా నిలబెట్టుకుంటేనన్నా కనీసం చెప్పిన మాటలన్నా మరి చరిత్రలో నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దానికోసం ప్రయత్నం చేయండి. పట్టణంలో ఈసారి తప్పకుండా లీడ్ వస్తుంది.
చౌదరగూడ కావచ్చు, కొందూరు అంతా అంటే అటు నందగామైనా, కొత్తూరైనా, కేశంపేట అన్ని మండలాల్లో కూడా ఒక పాజిటివ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు యూత్ అంతా ఒకవైపు బీజేపీ రావాలి, మహిళల్లో కూడా ఒక రావాలనే ఒక కోరిక. ముఖ్యంగా మిగతా పార్టీ వాళ్ళు కూడా ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు, మోడీకి సంబంధించిన ఎన్నికలు. మరి భవిష్యత్తులో లోకల్ బాడీ వచ్చినప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుందాం, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం మోదీ గారికి మనం నిలబడాలనేటువంటి ఒక వాతావరణం అయితే స్పష్టంగా షాద్నగర్లో కనిపించింది. చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులు, పెద్దలు, మా కార్యకర్తలు, మా అధ్యక్షులు అందరికీ నమస్కారాలు. ఈ యొక్క ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా శ్రీమతి డికే అరుణమ్మ గారి ఎన్నికల్లో అహర్నిశలు క్షణం తీరిక లేకుండా కష్టపడి పనిచేసినందుకు వారి విజయానికి వాళ్ళు ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టపడి ఈ యొక్క విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఖచ్చితంగా గెలవబోతున్నాం భారతీయ జనతా పార్టీ డికే అరుణమ్మ. నిజంగా కూడా వారి కృషికి మేము ఎక్కడ కూడా మేము వెలకట్టలేని విషయం. కాబట్టి అందరికీ మాతో పాటు మీరు ఎల్లెడల అన్నీ గమనిస్తున్నటువంటి పాత్రికేయ